మైనార్టీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందడం జరుగుతుందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లోని 26వ డివిజన్లో వనమాడి కొండబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందించే సూపర్ 6 సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయన ఇంటింటికి అందించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధ్వంసకర అవినీతి, అరాచక, డ్రగ్స్, గంజాయి పాలన నుండి కాకినాడను మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత నేడు కాకినాడ నగర ప్రజలకు ఎంతైనా ఉంది అని అన్నారు. నేడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు చారిత్రాత్మక అవసరం నెలకొందని, యువత భవిష్యత్తు, నవ్యాంధ్ర పురోగతికి టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, సంగాని నాగూర్, ఎండి అన్సర్, సంగాని గంగాధర్, జమీల్, ఎస్కే రహీం, పాలిపు రాజు, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. బాబు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు 2014 కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మీరు ఆ రోజు పొత్తు పెట్టుకుని తెలుగుదేశంతో కలిసి పనిచేసినప్పుడు ఈ రాష్ట్రంలో సంక్షేమం ఇచ్చారు, మాకు అభివృద్ధి చేశారు. అదేవిధంగా 2014-19లో కూడా మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు కూడా సంక్షేమం ఇచ్చారు, అభివృద్ధి చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, 5 సంవత్సరాలు అయింది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టడం జరిగింది, విడిపోయాం. హజ్ హౌస్ కట్టాలని కోరా ముస్లిమ్స్ అందరూ కూడా. కర్నూలులో, విజయవాడలో హజ్ హౌస్లు కడితే 80% పూర్తి చేస్తే 20% పూర్తి చేయలేకపోయారు. మీరు ఏంటి, మీకు ముస్లిం మీద ఉన్న అభిమానం, ప్రేమ చూపించండి. కట్టిని పూర్తి చేయలేకపోయారు. ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో, అది కూడా మనం కడితే 100 ఎకరాల్లో అది పూర్తి చేయలేకపోయారు. ఏమండి, ఎంతోమందికి అండి ముస్లిం సోదరులు పేదవాళ్ళు ఉంటే పేదవాళ్ళందరూ కూడా అనేక స్కీమ్స్ పెట్టి ఆర్థికంగా ఆదుకున్నాం. 10 స్కీమ్స్ తీస్తారు. మీరు దుకాణం మకాన్ తీస్తారు, పెళ్లికానికి తీస్తారు, రంజాన్ తోఫా తీస్తారు. అదేవిధంగా పేదవాళ్ళు ఎవరుంటే ఆ పేదవాళ్ళకి ఆర్థికంగా సాయం చేసిన సహాయం అంతా కూడా 10 పథకాలు తీస్తారు. మీరు ఏం చేస్తారండి ఈ ముస్లిమ్స్కి? అందుకే ఈరోజు మాకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన ఏదైతే బీజేపీ కూటమితో ఉన్నామో మనకి ఏనాడు అన్యాయం జరగలేదు. ఆ రోజు అభివృద్ధి చెందాం, మళ్ళీ అదేవిధంగా అభివృద్ధి చెందుతాం. ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కట్టాలంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి ముస్లిం సోదరులందరూ కోరుకుంటున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఈ రోజున ఏదో బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిపింది ముస్లింలందరూ దూరం చేయాలని చూస్తున్నారు. కానీ ముస్లింస్కి అటువంటి అభిప్రాయం లేదు. ఈ రోజున ముస్లింల అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వంలోనే జరిగింది, ఎవరికి అన్యాయం జరగలేదు ఎప్పుడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.